అలంకరించినటువంటి పెద్దలకు మరియు అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు వేదిక ముందున్నటువంటి నా సోదరులందరికీ కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఈ వేదిక మీద కూర్చున్నామంటే ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. అది అమ్మ ఫౌండేషన్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మేరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు అమ్మ ఫౌండేషన్ యొక్క 21వ వార్షికోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంలో అమ్మ ఫౌండేషన్ గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. అమ్మ ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, ఇది అమ్మ అనే పదంలో మనకు ఎంత లోతు ఉన్నదనేది మనం చర్చించుకోవాల్సిన విషయం సందర్భం. అమ్మ అనే పదంలో ఒక త్యాగం ఉంది, ఒక ధైర్యం ఉంది. మనకి మన వెంట ఎవరు లేనప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన అమ్మ. ఇలాంటి భావనతో ఏర్పడినటువంటి మన అమ్మ ఫౌండేషన్. ఇది ఫోటోషూట్లతోనూ సంస్థ పేరుతోనూ ఏర్పడిన అమ్మ ఫౌండేషన్ కాదండి. విజయ్ కుమార్ గారు తన ఒక్కరి జీవితంలో వెలుగులుంటే కాదు, ప్రతి పేదవాడు, ప్రతి ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవాడు కూడా తన ఇంట్లో వెలుగు నిండాలి అనే ఒక సంకల్పంతో 20 సంవత్సరాలు తన వంతు ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నాను అనే భరోసా ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు. గత 20 సంవత్సరాలు కూడా విద్యా రంగంలో కావచ్చు, ఉపాధి రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఇలా ఎన్నో రంగాల్లో. విద్యా రంగంలో చూసుకుంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి విద్యార్థులకు నేనున్నాను, నేను ఫీజు కడతాను, మీ భవిష్యత్తు నేను ముందుంటానని చెప్పేసి ముందుకు నడిపిస్తున్నటువంటి మన విజయన్నకి మరి యొక్క ఈ సందర్భంగా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అలానే వైద్య రంగంలో ఎంతోమంది డబ్బు లేక హాస్పిటల్కి వెళ్ళి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కుటుంబాలకు కూడా నేనున్నాను, మా అమ్మ ఫౌండేషన్ ఉంది, మీరు అధైర్యపడకండి, మీ అందరు కూడా నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పి ఎన్నో కుటుంబాలకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అవ్వకి ఒక మనవడిగా భరోసానిస్తూ ఈరోజు అమ్మ ఫౌండేషన్ అత్యంత దీర్ఘకాలిక వేదనలో 21 సంవత్సరాల్లో అడుగుపెట్టమంటే ఇది మామూలు విషయం కాదు. ఏదైనా సంస్థ పెట్టి 1-2 సంవత్సరాల్లో చేతులెత్తేసే వాళ్ళని ఎందరో చూశాం. కానీ అలుపెరగని పోరాటం చేస్తూ 20 సంవత్సరాలుగా తన అంకిత భావంతో అమ్మ ఫౌండేషన్ ముందుకు నిర్వహిస్తూ తన యొక్క సేవలను దేశమంతా కూడా వ్యాపించే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తన యొక్క సేవను అంకితం చేస్తున్నటువంటి మన విజయన్నకు, మా యొక్క మేడిపాపన్న గారి సారథ్యంలో మేమందరం భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా మా మేడిపాపన్న గారి నాయకత్వంలో మీకు అన్ని సహకారాలు అందిస్తామన్నా. ఇలానే కాదు, మా వంతుగా మేము మీ అమ్మ ఫౌండేషన్ ముందుకు పోవడానికి మేము మీకు ఒక సైనికుడిలాగా మా మేడిపాపన్న గారి నాయకత్వంలో మీ అందరం సైన్యులుగా పనిచేసి మీ అమ్మ ఫౌండేషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు వచ్చే విధంగా మేమందరం సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విజయన్నకి, టీం సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. జై భీమ్.